ఇది ఇట్లా ఉంటే మావోయిస్టుల డెడ్ బాడీలను భద్రపరచండి. ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లోని 7 మావోయిస్టు మృతదేహాలను మంగళవారం వరకు భద్రపరచాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. మృతదేహాలను చూసేందుకు పిటిషనర్ బంధువులను అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్టు డెడ్ బాడీలను ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు చూపించాలని చెప్పేసి నిన్న హైకోర్టు కీలకమైనటువంటి విషయాలు చెప్పేసి అయితే వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే ఇప్పుడు రకరకాలుగా మనం నిన్న అనుకున్నట్టుగానే ఏది అందులో మందు అంటే పురుగుల మందు పెట్టినరు ఒక పిల్లగాడు పాపం నిన్న ఈ పిల్లగాడే నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడ అంటే ఇక్కడ గట్కేసర్ మండలం ఉంటుంది ఇడేది ఇప్పుడు ఈ నారపల్లి దాటిన తర్వాత అన్నోజిగూడలోని నారాయణ కాలేజీ బాత్రూంలో తనుష్ అంటే 16 సంవత్సరాల ఉన్న పిల్లగాడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనుష్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. లెక్చరర్ వేధింపులే వల్లే సూసైడ్ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక కుమారుడిని విగత జీవిగా చూసి తల్లిదండ్రులు గుండెలు వాదుకుంటారు. దీనికి ఏం చెప్తారు పోలీసు వాళ్ళు? ఎంత ముద్దుకున్నాడు పిల్లగాడు. దీనికి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? దీనికి వక్ర భాష్యం చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఇగో నీలిమ హాస్పిటల్ పక్కకు ఉంటుంది నారాయణ కాలేజ్ ఆడ. దన్మని ఎంటర్ అయిపోతారు పోలీసులు. ఎవరికి కాలేజీకి లక్షల కవచం పెడతారు. ఇలా మన బాధితులు ఉంటే కొంతమంది అమ్మని ఏమంటారు కానిస్టేబుల్ వాళ్ళేం చేస్తారు కానీ అంటే అధికారులు కూడా ఇట్లా ధర్నా చేసి నిన్న ఎంత దారుణం అసలు యాక్చువల్గా చూపిస్తావు అది కూడా ఉంది. వాళ్ళు ఎంత దారుణం అంటే యాక్చువల్గా మా ఫ్రెండ్ జగన్ వాళ్ళ కొడుకు నిన్న తీసుకొచ్చిండు ఏడికి చక్రపురం కుషాగూడలో ఉంటాం మేము. మా కాలనీలో ఉంటాడు ఆయన కూడా. అక్కడ ఉంటే నిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిండు. పొద్దున 10 గంటలకు తీసుకొచ్చిండు. వీళ్ళు ఒక వారం కింద కొట్టిరు ఆల్రెడీ పిల్లోని. ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నా దగ్గర గట్కేసలో ఉన్నాం మేమన్నా. మా పిల్లోని ఎందుకు కొడతారని ఫోన్ నుంచి ఫోన్ చేసిండు. చదవకపోతే మాకు చెప్పండి ఎందుకు కొడతారు మీరు, ఎందుకు టార్చర్ పెడతారని చెప్పి తెల్లారు తీసుకెళ్ళిండు. తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు ఎందుకు కొట్టిరా ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తున్నారు మమ్మల్ని, చాలా ఇబ్బంది పెడతారు. అంటే ఈ సంవత్సరం చదువుకోరా నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం వాళ్ళకి వెళ్ళి వద్దు మనకి అక్కడనే కుషాగూడలో వేరే ఈసల్ కాలేజ్ చదువుకుందాము అని కూడా చెప్పిండు. నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ. నేను మాకు నైట్ 7:30కు మాకు కలిసి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మావోని తీసుకొచ్చిన బాయ్ ఈ సంవత్సరం చదివిస్తాను నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్లో చైతన్యలో చదువుతాడు. ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరే బాయ్ ఉంచు పిల్లోని కూడా ఏం టార్చర్ పెట్టకని పోయి అడిగిరా అన్న. అడుగుమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు పుట్టకండి మా వాడు ఇష్టం కూడా చదువుతా లేకపోతే లేదు మీరు ఎందుకు టార్చర్ పెడతారంటే పిల్లోని చాలా టార్చర్ పెట్టండి. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు గౌతంలో చదివిండు పిల్లోడు ఇక్కడ కుషాగూడలో. గౌతమ్ చాలా క్లెవర్ పిల్లోడికి ఇప్పుడు మీకు మీ పిల్లోడు చదువుతున్నాడు మీకు కొట్టే అధికారం ఎవరికి ఇచ్చారు కాలేజ్ మీద? ఎవరు అంత అధికారం ఎందుకున్నది? బాత్రూమ్ లా టార్చర్ కాలేజ్ వాళ్ళే లెక్చరర్ చాలా టార్చర్ పెడతారు. చదువుతులే అంటాడు పిల్లోడు చాలా గౌతంలో చదివిండు 10th వరకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయి. చూడండి మీ మెమో కూడా చూడండి పిల్లోంది చాలా క్లెవర్ పిల్లోడు. కానీ చాలా వీళ్ళే ఘోరంగా చేసి 1 వీక్ కింద నా ముందర ఫోన్ చేసి కాలేజీలో ఎవరైతే కౌంటర్ మీద ఉంటారో మీ పిల్లోడు మా ఫోన్ వచ్చింది కొట్టిరని. ఎందుకు కొడతారు మీరు అని చాలా బెదిరించిండు. మీరు కొట్టే అధికారం మీకు లేదు, చదవకపోతే మా పిల్లోడు అని చాలా మాట్లాడాం. కానీ వీళ్ళే టార్చర్ పెట్టండి మా పిల్లోడిని. చాలా అంటే చాలా టార్చర్ పెట్టిరు. మీరు ఏం చేస్తారో అర్థమవుతలేదు కానీ మా ఉన్నది ఘోరంగా వీళ్ళే చంపారు. టార్చర్ పెడితే చంపారు. వాడికి ఆంగి ఇద్దరు అన్నదమ్ములు 2 కొడుకులు ఆయనకు. పెద్దోడు బీటెక్ చేస్తున్నాడు. ఉన్నారని చెప్పి మా వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడికి. ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చారు అనుకున్నాం మేము. ఎట్లా జరిగిందని అడగడానికి వచ్చినాం ఎంతమందిని. అందరు ఇక్కడికే వస్తున్నారండి. చూసారా తల్లిదండ్రుల బాధ. ఇప్పుడు మా పిల్లగాడు కూడా శ్రీ చైతన్య చదువుతున్నాడు. అయ్యో ఈ పిల్లగాడేమో నారాయణ చదువుతున్నాడు. నారాయణ చదివితే కొట్టిరట. నేను ఏమంటున్నా బాబు అసలు కొట్టి వాళ్ళని వేధించి మొత్తం ఏం చేయాలని అర్థం కాని పరిస్థితులకు తీసుకుపోతే వాడు ఏం చేస్తాడు? చచ్చిపోతున్నారు పిల్లలు. మీరేమో నారాయణ శ్రీ చైతన్య లంగా కొడుకులు అసలు కనీసం మినిమం వాడికన్నా ఎవరికన్నా పేద పిల్లలు ఉన్నారు రా బాబు వాడికి 4 రూపాయలు తక్కువ అయ్యిరా అంటే వాడు చేయడు. వాడికి ఏంటంటే వాడి వ్యాపారం 1000 కోట్ల వ్యాపారం వాళ్ళది. 1000 కోట్ల వ్యాపారానికి ప్రభుత్వం ఒత్తాసు పలుకుతుంది. ఎవరు దీని గురించి మాట్లాడరు. 100% ఈ విషయం పైన మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించారు. తర్వాత దీని మీద అంటే నిజంగా కూడా అక్కడ మహిళా కమిషన్ చైర్మన్ ఉన్నది. ఆమె నిజంగా మంచిగా తిరుగుతుంది. ఆమె
తిరిగి అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది ఈ శ్రీ చైతన్యలో చదివినట్టుగా ఆమె పిల్లలు కూడా మా పిల్లలు ఆ బాధలు చెప్తారు. మీరు ఎవరైనా కనుక్కొని మీరు ఒకసారి ఆ నారాయణ శ్రీ చైతన్యలో అంటే చదువుకున్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కనుక్కొని ఆ బాధ ఎట్లుంటాయో చెప్తారు. వాళ్ళు ఈ లంగాలు వీళ్ళని ఎట్టి పరిస్థితులు వీళ్ళని క్షమించారు. వాళ్ళు నిజంగా 100% చదువుతాడు. మా అన్నయ్య వాళ్ళ పిల్లడు మాట విన్నాడు, ఏ జిఎం చెప్పు జిఎం చెప్పు అని అయ్యే చెప్పు అని ఇగో ఇట్లా చంపేస్తారు మొత్తం పిల్లల్ని. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూ న్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,